ఖండంలో రెండవ అతిపెద్ద చర్చి మెదక్ చర్చి. చార్లెస్ వాక్ పాస్నెట్ ఈ చర్చి నిర్మాణాన్ని పూనుకున్నారు. మెదక్ చర్చి మహాదేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రార్థనా మందిర శిఖరం ఎత్తు 173 అడుగులు ఉంటుంది. వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగుల విస్తీర్ణంలో నిర్మితమై ఉంది. 1914 ప్రారంభమైంది. 1924 చర్చి నిర్మాణం పూర్తయింది. దాదాపు 10 ఏళ్ల కాలం స్థానిక ప్రజల శ్రమతో నిర్మాణం పూర్తయింది. ఇక్కడ పనికి ఆహార పథకం కింద ఈ నిర్మాణానికి కూలీలను నిపుణులను కూడా వాడుకున్నారు. ఈ చర్చి నిర్మాణంలో వివిధ దేశాల నుంచి వచ్చిన కళాకాండాలతో స్థానికంగా దొరికిన రాళ్లను కూడా వాడుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి సందర్శకులను ఆకట్టుకుంటున్న ఆరాధనా క్షేత్రం, 100 ఏళ్లైన చెక్కు చెదరని ప్రార్థనా మందిరం, రంగురంగుల యేసు శిలువలకు నిలబటి అద్దం. ఈ ఏడాదిలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరాధనా క్షేత్రం మెదక్ చర్చి ప్రతి ఆదివారం భక్తులు సందర్శకులతో కిటకిటలాడుతుంది. క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులతో ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఎక్కడా లేని విధంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం మెదక్ చర్చి ప్రత్యేకత. వసంతాలు పూర్తి చేసుకుని ఉత్సవాలకు సిద్ధమవుతున్న మెదక్ చర్చ్ హైదరాబాద్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో మెదక్ పట్టణంలో ఉంది. 25వ తేదీన క్రిస్మస్ పండుగ రోజు 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అక్కడ మరి గౌరవ అతిథులకు సన్మానాలు, వారి యొక్క గ్రీటింగ్స్ అందుకొని తర్వాత మరి కల్చరల్ ప్రోగ్రామ్స్లో భాగంగా బుర్రకథ, కాంటాట అనే ప్రోగ్రాం, మరి ఆనాడు సురభి వారు ప్రదర్శించినట్టుగా పెద్ద సెట్టింగ్లతో మరి కాంటాట ప్రోగ్రాం ద్వారా యేసు ప్రభు యొక్క జీవితాన్ని ప్రదర్శించనంటున్నాం. అనేక మంది బిడ్డలు కోరియో కానీ స్కిట్స్ కానీ చేయనంటున్నారు. దాని కొరకు సిద్ధపడుతున్నాం. అన్నిటిని మించి పాస్టర్ దొర గారి యొక్క 3వ తరం పిల్లలు, వారి మనవరాళ్ళు లండన్ నుండి మరి మా మధ్యకు రానంటున్నారు. వారి కొరకు మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. వారి రాకే మాకు నిజమైన పండుగ భావిస్తున్నాం. ఎందుకంటే వారు త్యాగధనులు. మరి వారి యొక్క తాతగారు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మేము మరవలేం. ఈరోజు వారు మెదక్ మాత్రమే కాదు, ఇక్కడ నుండి ఆదిలాబాద్ దాకా సంఘాలు స్థాపించినారు. అటు మంచిర్యాల, నాగపూర్, ఇక్కడ నుండి వారు ఆ రోజు ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో ఆ రీతిగా వెళ్ళి మరి లక్షట్పేట, జగిత్యాల, కొరుట్ల, కరీంనగర్ ఈ సంఘాలన్నీ వారు స్థాపిస్తూ ఇటు హైదరాబాద్ వెళ్ళి మరి రామ్కోట్లో చక్కటి దేవాలయం నిర్మించినారు. ఈ రీతిగా వారి సేవల్ని ఎంత గుర్తు చేసుకున్న తక్కువే. మరి వారు ప్రభువులో పరమపదించినారు అంటున్నాము, కానీ వారు అక్కడ లేరు. వారు ఇక్కడ ఉన్నారు, అడుగడుగునున్నారు. ఈ వీచే గాలుల్లో ఉన్నారు, ఈ నడిచే నేలల్లో ఉన్నారు. ఈ సమస్త నీటిలో, త్రాగే నీటిలో పాస్టర్ దొర గారు ఉన్నారు. మరి వారే మాకు స్ఫూర్తి. మరి వారు ఈ మెదక్కు చేసిన సేవలు, ఈ భారతదేశానికి చేసిన సేవలు గుర్తించి ఆనాటి నిజాం ప్రభుత్వం వారికి మరి కేసరి హింద్ అనేటటువంటి ఒక బిరుదునిచ్చి సత్కరించినారు. మహానుభావులు. మరి ఈ గొప్ప దేవాలయం కట్టినప్పుడు పనికి ఆహార పథకం చేసినారు. మరి ఆ రీతిగా వారు ఎప్పుడు ప్రజల యొక్క క్షేమాన్ని కోరినారు, సర్వమత సామరస్యాన్ని కోరినారు. వారు మతాన్ని ఒకటి కాదు, సామాజిక సేవలు చేసి మరి ప్రజలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు, ఈ ప్రజలు మాకు అందిస్తున్న చేయుతను బట్టి కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడున్న మా నాయకులందరూ కూడా ఈ ఏర్పాట్లలో చాలా తలములకలు అయినారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మా అధ్యక్ష మండలి పెద్దలు, మరి ఆఫీసర్స్, ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ద డయాసిస్, మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు కూడా రేపు రానంటున్నారు. మా అందరి పక్షంగా మీ ఛానల్స్ వారికి హృదయపూర్వకమైన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఆ ప్రభు దీవెనలు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉండాలని, అందరూ సమాధానంతో, సంతోషంతో, ఆయురారోగ్యంతో బ్రతకాలని, పాడి పంటలు, పశుపక్షాదులు సమస్తం దేవుని దీవెనలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ ఛానల్ని, ప్రేక్షక మహాశయులందరినీ, ప్రజానికమును దీవించును గాక. భక్తుల కోసం అవుననే మరి మన దగ్గర ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, బీదర ప్రాంతాల నుండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి, మరి దేశ విదేశాల నుండి కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. మరి ఈ శత జయంతి ఉత్సవాలు మేము దాదాపుగా 1 సంవత్సర కాలం నుండి ప్రారంభించిన మరి దాని యొక్క ప్రభావం అయితే అది ఈ రోజు నుండి ఎక్కువగా, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ విష్ణుదేవ్ శర్మ గారు మన మధ్యకు వచ్చారు. మరి వారితో ఈరోజు వారు ఒక శుభాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్షంగా వారు ప్రథమ పౌరులుగా తీసుకొని వచ్చి మరి ఇక్కడ ప్రభు యొక్క ఆశీర్వాదాలు అందుకొని వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసినారు. మరి ఈ రీతిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మరి 25 క్రిస్మస్ రోజు రానంటున్నారు. మరి వారితో పాటు అనేక మంది మన జిల్లాకు సంబంధించిన మంత్రులు,
మరి శ్రీయుతులు దామోదర్ రాజనరసింహ గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, మరి ఇంకా అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు రానంటున్నారు. ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు గారు, మైనంపల్లి గారు, మరి మైనంపల్లి హనుమంతరావు గారు వారి నాన్నగారు, మరి ఈ రీతిగా వారు ఎన్నో ఆలోచనలతో ఈ శత జయంతి ఉత్సవాల సందర్భముగా మేము వారి ముందట కొన్ని మనవులు పెట్టినప్పుడు యాత్రికుల కొరకు, ఎందుకంటే యాత్రికుల సంఖ్య పెరిగిపోతా ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రం గుర్తించింది కాబట్టి అనుదినం వస్తున్న యాత్రికులకు వసతులు కావాలని పెట్టిన మేము మనవి చేసినప్పుడు మా మనవిని అంగీకరించి 29,18,50,000 మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మాకు మంజూరు చేస్తూ కలెక్టర్ గారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి దీని అంతటి కొరకు మైనంపల్లి హనుమంతరావు గారికి, డాక్టర్ రోహిత్ రావు గారికి మేమెంతో రుణపడి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి దైవాశీస్సులు ఉండాలని ఆ ప్రభువును ప్రార్థిస్తూ వారి పరిపాలనలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వారికి కూడా మేము నిండు కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇక ప్రజల కొరకు మా కమిటీ పెద్దలు ఇక్కడ ఉన్నారు. మరి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, మరి వారికి షెడ్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి క్రిస్మస్ రేపటి నుండి, రేపు కృతజ్ఞత ఆరాధన రేపు ప్రారంభమవుతుంది 23 తారీఖు. మా ఇన్ఛార్జ్ బిషప్ గారు, ది రైట్ రేవర్ డాక్టర్ కె రూబెన్ మార్క్ ప్రొఫెసర్, మరియు తల్లి గారు మా మధ్యలో ఉంటున్నారు. వారితో పాటు ఇంకొక 4-5 బిషప్స్ కూడా పీఠాధిపతులు వస్తున్నారు. మరి రేపు ఉదయం 8:30కు ఆలయంలో ప్రభుబల్ల ఆరాధన ప్రారంభమవుతుంది. మరి 13 జిల్లాల నుండి మా అధ్యక్ష మండలానికి సంబంధించిన 1400 సంఘాల నుండి దైవజనులు, ఆరాధనే సంఘాలు మరి రేపు రానంటున్నాయి. అనేక మంది ప్రజలు కుల మతాలకు అతీతంగా, ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బున్న వారు కూడా ఇంట్లో మరి ఆ గిన్నెలు ముంతలు అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ఆ సమయంలో వారు ఏ విధంగానైనా చేసి వీరికి భోజనం పెట్టాలని ఇక్కడ అన్నం పెడతా ఉంటే ప్రజలు వచ్చినప్పుడు కేవలం వారు భోజనం చేయాలి, పని చేయాలి, వారి పిల్లలు చదువుకోవాలి, వారికి హాస్పిటల్ వైద్య సేవలు అందించాలి. ఆ రీతిగా జరిగినప్పుడు మరి ఎక్కడికి పోతే భోజనం దొరుకుతుందంటే ఇది గుల్షనాబాద్గా ఉన్నటువంటి స్థలం. ఇక్కడ మెతుకు అనేది అన్నం, తెలంగాణలో మెతుకు అన్నం, ఇక్కడ మెతుకు దొరుకుతుందని ప్రజలంతా ఇక్కడికి వస్తుంటే మెతుకు 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 అని అది కాలక్రమేణా ఈరోజు మెదక్గా ఆవిర్భవించింది. కాబట్టి మెదక్ అంటే మరేమో కాదు, మెతుకు అనగా ఆహారం. ఇది ఎట్లొచ్చిందంటే పాస్నడ్ దొర గారి చలవతో మరి యొక్క పట్టణానికి ఆ పేరు స్థిరపడింది. అవును, ఇక్కడ మహా దేవాలయం, ఆ రోజు ఆర్టీసీ బస్సుల మీద కూడా ఈ దేవాలయం యొక్క చిత్రం ఉండేది. మరి ఈ రీతిగా మెదక్ అంటే చర్చ్ అంటే మెదక్. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన ఈ మారుమూల గ్రామంలో మరి ఈ గొప్ప దేవాలయం రావడం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద దేవాలయాల్లో మరి 2వదిగా పరిగణింపబడుతుంది. మరి కుల మతాలకు అతీతంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇది మత సామరస్యానికి ప్రతీక. మరి జాతి తమ భేదాలు లేకుండా మరి హిందూ, ముస్లిం, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో RP7 టీజియన్ టీవీ ప్రేక్షక మహాశైలకు హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ కేథడ్రల్ పరిశుద్ధ మహాదేవాలయం మెదక్లో కట్టబడినటువంటి చర్చ్ ఘనమైనది. దానికి 100 సంవత్సరాలు నిండుతున్న ఈ సంవత్సరానికి మరి శత జయంతి ఉత్సవాలు గొప్పగా తలపెట్టి మరి చాలా ఘనమైనటువంటి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. మరి ఈ యొక్క 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చర్చిని గురించిన ఒక 2 మాటలు చెప్పాలి. రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్టర్ దొరగారు ఇంగ్లాండ్ దేశ నివాసి, మిషనరీగా ఈ దేశానికి సువార్త పరిచర్య కొరకు వచ్చి వారు సువార్త పరిచర్యలో భాగంగా ఈ మహాదేవాలయం నిర్మించారు. అయితే ఒక దేవాలయం నిర్మించి ఆధ్యాత్మిక చింతనను తీర్చలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి వైద్య సేవలు అందించడానికి హాస్పిటల్ పెట్టినారు. మరి విద్యా బోధన చేయడానికి పాఠశాలలు కట్టినారు. వారి పిల్లల కొరకు వసతి గృహాలు బాలికలకు, బాలురకు విధిగా వేరువేరుగా నిర్మించినారు. ఈ రీతిగా సామాజిక స్పృహ కలిగినటువంటి వారు దేవుని ప్రేమను అన్ని కోణాల్లో పంచి ఈ సామాజిక క్షేమాభివృద్ధి కొరకు పాటుపడినారు. మరి ఆ రోజు ఎంతోమంది ఇక్కడ లబ్ధి పొందినారు. మరి ఈ విద్యాశాలల్లో, ఈ వసతి గృహాల్లో, ఈ హాస్పిటల్లో వారు మేలు పొందినారు.
ఇక దేవాలయం కూడా నిర్మించినటువంటి ఆ సమయం 1914 నుండి 1925. మరి ఆ 10 సంవత్సరాల కాలం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి కాలం. మరి ఈ ప్రాంతం అంతా కూడా కరువుతో ప్రజలు ఆకలి బాధలతో అలమటిస్తున్నారు. దానికి తోడుగా ప్లేగు వ్యాధితో అనేక మంది ఊర్లు తుడుచుకుపెట్టుకుపోతున్నటువంటి సమయం. మరి అట్లాంటి సమయంలో దొరగారు బాగా ఆలోచించి, అయ్యో ఈ ప్రజలకు నేనేమైనా చేయాలని పనికి ఆహార పథకం అని ఇక్కడ భోజనం